హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లను శుభ్రపరచుకొని చక్కగా తల్లిదండ్రులను పిలిచి పిల్లలకి పోయిన సంవత్సరము చేసే యాక్టివిటీస్ పిల్లలకి డెమో రూపంలో చూపించమని చెప్పారు మా మేడం వాళ్ళు. అయితే ఈరోజు మేము కూడా 2 రోజుల నుంచి అంగన్వాడీని శుభ్రపరచుకొని ముగ్గులు తోరణాలు కట్టి వాళ్ళ పిల్లల పేరెంట్స్ని పిలిచి పోయిన సంవత్సరం పిల్లలకు ఈ విధంగా చెప్పాము, మా దగ్గరికి వచ్చే బొమ్మలు ఇలా ఉన్నాయని వాళ్ళకు అన్నీ వాళ్ళ దగ్గర ఇట్లా పెట్టాము. వాళ్ళు వాళ్ళతో సెల్ఫీ దిగమని మేడం వాళ్ళు చెప్పారు. ఫోటోతో సెల్ఫీ ఫోటో పేరెంట్స్తో సెల్ఫీ ఫోటో దిగమని చెప్పారు. అయితే మేము కూడా పేరెంట్స్ను కూర్చోబెట్టి పిల్లలకు పోయిన సంవత్సరం చెప్పిన సిలబస్ బుక్స్, వాళ్ళకి వచ్చిన యాక్టివిటీస్ బొమ్మలు, మేము తయారు చేసుకున్న బొమ్మలు, బుక్స్, కథల పుస్తకాలు ఇవన్నీ పిల్లలకు తల్లిదండ్రుల ముందర పెట్టి ఇవన్నీ మీ పిల్లలకు ఈ సంవత్సరము కంటిన్యూ ఉంటాయి, పోయిన సంవత్సరం పిల్లలు ఏ విధంగా చెప్తున్నారో చూసి వాళ్ళు ప్రదర్శనలో పెట్టడం జరిగింది. అయితే పేరెంట్స్కు చూపించాము. అయితే ఈరోజు అంగన్వాడీలో శుభ్రపరచుకొని సెల్ఫీ దిగమని మా మేడం వాళ్ళు చెప్పారు. సరేనని శుభ్రపరచుకొని సెల్ఫీలో ఫోటోలు పెట్టడం జరిగింది మేడం వాళ్ళకి. మేము కూడా పెట్టుకున్నాము. అయితే ఇది ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్, ఈసీసీ డే, పేరెంట్స్ మీటింగ్, సిబి సిలబస్, సిబిలు ఉంటాయి. పోషన్ దాంట్లో ఇవన్నీ ప్రోగ్రామ్ చేసిన ఫోటోలను అప్లోడ్ చేసి పెట్టడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు పిల్లలకి ఏ విధంగా చెప్తాము అని పేరెంట్స్కు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మా పిల్లలకి స్కూల్ పరిశుభ్రత, స్కూల్ చుట్టూ వాతావరణము ఎలా ఉందో, శుభ్రంగా ఉంచుకుంటున్నారా లేదా అని శుభ్రపరచుకోవడానికి మొత్తము స్కూల్ సైడ్ ఇక్కడ చుట్టుపక్కల చూసి క్లీన్ ఉందా లేదా అని. అయితే మా స్కూల్లో పెళ్ళిళ్ళు జరిగాయి. అందులో భాగంగా మా అంగన్వాడీ సెంటర్లో మొత్తము అందులోనే యూజ్ చేసుకోవడం జరిగింది. మా సెంటర్లో కొంచెము ఆయిల్ లేనందువలన సెంటర్ మొత్తము ఆయిల్గా మారిపోయింది. చాలా కష్టపడి బండలని కడిగి చేయడం జరిగింది నేను. అయితే సెంటర్లను క్లీన్ చేసుకోండి అంటున్నారు, కానీ వాళ్ళు మిత లేదు కదమ్మా, ఆయా ఇట్లనన్నా చేసి పక్క సెంటర్ ఆయమ్మను పిలుచుకొని చేయించుకోవాలి అని చెప్పరు, మీరే చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. మీరే చేసుకోవాలి, ఎవరు పక్క వాళ్ళకు కూడా చెప్పడం, వాళ్ళ స్కూల్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు టీచర్ పని టీచరు, ఆయా పని కూడా టీచరే. ఈ 2 పనులు టీచరే చేసుకోవాలి. మళ్ళీ పోషణ ట్రాకర్లో ఇప్పుడు టీహెచ్ఆర్ ఫొటోస్ దించుతున్నాం. టీహెచ్ఆర్లో పిల్లలకి టేకంప్రెషన్ ఇస్తున్నాము. టేకంప్రెషన్ ఇచ్చి అప్పుడు నేమ్స్ రాసుకొని టేకంప్రెషన్ ఎగ్స్ బాలామృతం ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎగ్స్ బాలామృతం ఇచ్చి వాళ్ళ ఫొటోస్ తీసుకోవాలి. వాళ్ళ ఫొటోస్ పోషణ ట్రాకర్లో రావట్లేదు, ఈకేవైసీ అడుగుతుంది. ఈకేవైసీలో ఉన్న ఇప్పుడు ఫోటోకు ర్యాలీ అవ్వట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మా దగ్గర 23 మంది పిల్లలు ఉంటారు. 23 మంది పిల్లల ఫస్ట్ నుంచి ఇప్పుడు సెకండ్ నుంచి ఇప్పటి వరకు పిల్లలకి టెకంప్రెషన్ ఇచ్చి తల్లిది ఫోటో తీసుకుందామంటే అసలు ఈకేవైసీ కావట్లేదు, ఏం కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి టీచర్కి అయితే. ఇప్పుడు అన్ని పనులు బడిబాట కార్యక్రమం,
పోషన్ ట్రాకర్లో ఫొటోస్ రాకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక్క పేరు కూడా ఫోటోలో యాక్సెప్ట్ అవ్వట్లేదు. అన్నీ ఫొటోస్ రావట్లేదు. మేము ఇప్పుడు టేకమ్ బాలామృతం ఇస్తున్నాము, వాళ్ళ సంతకాలు తీసుకుంటున్నాము, వాళ్ళ ఫొటోస్ రావట్లేదు. మేడం వాళ్ళ ఫొటోస్ రావట్లేదు అంటే వస్తున్నాయమ్మా తీయండి అని మేడం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ పోషణ ట్రాకర్లో ఫొటోస్ టీహెచ్ఆర్ ఫొటోస్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ దానిలో భాగంగా పోషణ ట్రాకర్లో బరువులు ఫస్ట్ నుంచి 5 వరకు కొడితేనే, ఇప్పుడు ఫస్ట్ నుంచి 5 వరకు పోషణ ట్రాకర్లో బరువులు ఈ మధ్యన రాలేవు. ఇప్పుడు కొడదామంటే సరిగ్గా సర్వర్ ప్రాబ్లము, దేని ప్రాబ్లము అవి కూడా రావట్లేదు. పోషన్ ట్రాకర్లో మెయిన్ మాకు ఇబ్బందిగా ఉంది. పోషన్ ట్రాకర్లో టీహెచ్ఆర్ పిల్లల ఫొటోస్ రాకపోవడం వల్ల ప్రతి ఒక్క టీచర్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఫొటోస్ ఈరోజు మా దగ్గర 10 మంది తల్లులను పిలుచుకొని టీహెచ్ఆర్ ఇచ్చి వాళ్ళ ఫొటోస్ తీద్దామంటే ఒక్కరి ఫొటోస్ రావట్లేదు. ఈకేవైసీ అడుగుతుంది, మళ్ళీ వెనుకకు వచ్చి మళ్ళీ ఫోటో సక్సెస్ అవ్వట్లేదు. అన్ని ఫొటోస్ అట్లనే వస్తున్నాయి. వాళ్ళు 1 గంట 2 గంటలు కూర్చొని ఎంతసేపు కూర్చోవాలి టీచర్ అని చెప్పి వెళ్ళిపోయారు. మేమేం చేయాలి అట్లయితే? ఈ పోషన్ ట్రాకర్లో మేము దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంత పనైనా చేసుకోవచ్చు, కానీ ఈ టీహెచ్ఆర్ పిల్లలకి ఫొటోస్ తీయడం అంటే అది రాకపోవడమే ఇబ్బంది. వస్తే మాకేం ఇబ్బంది లేదు. ప్రతి వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఫొటోస్ తీయడం మాకెందుకు ఇబ్బంది? కానీ ఆన్లైన్ ప్రాబ్లమో, నెట్ ప్రాబ్లమో, ఏ ప్రాబ్లమో తెలియదు. తలకు మించిన భారం అయిపోతుంది. పొద్దున లేచిన సంది సాయంత్రం వరకు ఫోన్ పట్టుకునే ఉండాలి. ఆ ఫోన్లోనే పోషన్ ట్రాకర్ ఒకసారి నెట్వర్కే రాదు. ఎన్హెచ్టిఎస్ లింక్ వస్తుంది, పోషన్ ట్రాకర్లో మాత్రం ఏవి సరిగ్గా రావు. కూర్చోవాలి పట్టుకొని ఎప్పుడు వస్తుందా. ఈమె ఎప్పుడు ఫోనే పట్టుకొని ఉంటుంది టీచర్, ఇంకేం పని చేయదని చూసిన వాళ్ళు అనుకుంటారు. కానీ ఉన్నదంతా ఫోన్లోనే ఉంటుంది. మాకు ఏది చేసినా ఫోన్లోనే. పోషన్ ట్రాకర్లో టీహెచ్ఆర్ చాలా ఇబ్బందిగా ఉంది. అదొక్కటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ప్రతి ఒక్క టీచరు హ్యాపీగా ఇదవుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త వర్షన్ 23.7 దాంట్లో అయితే చాలా ఇబ్బంది. పోయినసారి అన్నీ అయినాయి, కానీ ఈసారి ఏవి కాలేదు. ఫొటోస్ అయితే అస్సలు సింక్ అవ్వట్లేదు. ఈకేవైసీకి దీనికి అస్సలు టాలీ అవ్వట్లేదు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం. బడిబాట కార్యక్రమం అయిపోయింది, అది అన్నీ అయిపోయినాయి. టీహెచ్ఆర్లో ఫొటోస్ మాత్రం కాలేవు. ఇప్పుడు మేడం వాళ్ళు ఫోన్ చేసి ఏమమ్మా ఫొటోస్ తీయలేదు, టీహెచ్ఆర్ దాంట్లో పోషన్ ట్రాకర్లో ఫొటోస్ ఇంకా ఏమ్మా ఎక్కియలేరు అని చెప్పి మేడం వాళ్ళు అంటున్నారు. కానీ రావట్లేదు మేడం అని అంటే, మరి టీహెచ్ఆర్లో బాలామృతం ఇచ్చిండ్రు ఫొటోస్ ఎందుకు ఇవ్వలేదమ్మా? రావట్లేదమ్మా అంటే, రావట్లేదు మేడం నెట్వర్క్ ప్రాబ్లమో ఏమో అని చెప్తున్నాం. అయినా వాళ్ళు మీరు చేయట్లేదు అంతే, అవి వస్తాయి అని వాళ్ళు అంటున్నారు. రాంది ఏం చేస్తాం?